థియేటర్కి వచ్చి I've seen it happen with Dear Comrade and stuff. And right now we are in a time where we are forced to put out so much marketing content. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది. అవును అవును. నేను గౌతమ్తో కూడా అస్సలు both of us didn't want many posters at all. బోర్ ఉంటుంది. Yeah. రివీల్ చేయొద్దు. Somehow we are managing to. Luckily, good thing is people still don't know the script is so layered. So many layers that people inka when they go to a theater will be a completely new experience. But at the same time, every time we cut a promo, I'm like Gautam Thoni, correct unnama, over hype chestunnama, or are we setting the wrong expectation? Ee discussion eppudu untadi. And for me, I need to hear him say that it's okay, correct e undi ani ayana cheppe varaku నాకు రెస్ట్లెస్ ఉంటుంది. ఈవెన్ దో ఐ లైక్ ద ప్రోమో ఆర్ వాట్ ఎవర్, ఐ నీడ్ టు హియర్ ద డైరెక్టర్స్ బికాజ్ ఐ థింక్ ఓన్లీ హీ సీస్ ఇట్ ఇన్ అ ఓవరాల్. ఇట్స్ యువర్ బేబీ కదా ఇన్ ది ఎండ్. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్, ఓపెనింగ్స్, వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో, హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్లో. టూ మచ్ విల్ బీ అవుట్. యా, ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. యా, ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రిగ్ ద ఆడియన్స్, ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్ ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్లో. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ద క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది ఇది. మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి, అన్నీ అక్కడ దొరికినాయినా? సో శ్రీలంకలో ఏమైందంటే there are a lot of Range Rovers, old British time Range Rovers. It's an island nation కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక there are a lot of vintage cars in Sri Lanka. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా, గ్రీన్ రేంజ్ రోవర్, రైట్, వస్తుంది అది గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌచర్ ఆర్ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came kada, all that check post stuff and all. Yeah. Avuna oka shot lo we were in the shot. We got a huge tanker and and కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో. అయితే ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్కి ఇచ్చింది, మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా. అవును, ఒకసారి రెక్కీ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అండ్ యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా, తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly Sri Lankan ADs కూడా ఉన్నారా? Sri Lankan ADs. Once we go there, the local language అంతా. Okay. No, I mean say assistant directors. Right. Okay. 5 days, 6 days లో రిలీజ్ కదా. నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ వాట్ యూ సీ. నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక వెన్ ఐ సా ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిటిల్ అష్యూర్డ్. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐఎమ్ షూటింగ్ సమ్ సీన్, సమ్ షార్ట్, సమ్ సాంగ్, ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో ఐ డోంట్ నో, దట్ helps me get up and work and take that extra one step. Shooting 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపెనింగ్, ద మ్యూజిక్ ఈస్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ assured. But end of the day, I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of
కాన్ఫిడెన్స్ అండ్ యాంగ్షియస్. నో, ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ ఐ డిడ్. యూఆర్ కంటెంట్ విత్ వాట్ ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐ సీ ఇట్ బ్యాక్, అరే ఏంటో ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక షింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జెర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా. నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్నవి అనిపిస్తాయి. అంటే నాకు ఏమైందంటే యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి ఒక 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323 అంతే, 321, 322 ఆ మధ్యలో ఉంది. 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అవుతాయి ఈరోజు. అంటే అవి పెట్టొచ్చు కదా మళ్ళీ డైరెక్టర్ అడుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ వర్జన్కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 345 పెట్టకపోయినా 330 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్స్ నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్నవి ఉంటాయి డెఫినెట్గా. మీరు అన్నట్టు ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో బద్దంగా ఇంటర్వ్యూ చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిండు. నువ్వు కాన్షియస్లీ అప్పుడు చేసిన ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like I think both of you have that in common. Some Easter eggs you keep placing. That's actually more than for audience, adi your satisfaction. You like అని అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి, ఏదో చెప్తుంటాడు ఇట్లా రాసిన. In Kingdom also a lot of these things you've put, no? First scene, last scene, starting and cut. But ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది, ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్, నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది.